ఆ రోజు ఆయన చేయని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు. కానీ స్వభావం అదే. ఇప్పుడు మళ్ళీ 24లో మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజలు ఏదో ఒకటి ఆశీర్వదిస్తారేమో, అన్నీ మర్చిపోయి ఉంటారేమో ఇవన్నీ. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్లా ఒకటి లాగేస్తే ఈసారి రాష్ట్రాన్ని చుట్టేసి చాప చుట్టినట్టు చుట్టేసి మింగేయచ్చు. ఇంకొక అవకాశం ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా 2019లో కర్మగాలి అతనేగానే వచ్చింటే ఈవేళకి చుట్టేసి, ఆ రోజు ఎట్లయితే 2004లో రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కర్మగాలి ఆయన చంద్రబాబు నాయుడు వచ్చింటే ఎట్లయితే నేనన్న ఈ 800 ఎకరాలు 1000 ఎకరాలు ఇంకా ఎన్ని పోయావు, ఇదంతా క్లాసిక్గా కనపడుతుంది. ఇట్లా కనపడనివి ఇంకా చాలా ఉన్నాయి. అలాంటిది ఈరోజు 14లో ఇచ్చినందుకు ఇంత చూపించిన చంద్రబాబు నాయుడు ఈ 24లో గన మళ్ళీ ఒక్కసారి ఇచ్చి చూడండి నా తడాకా చూపిస్తా అని మళ్ళీ విరుచుకుపడడానికి ట్రై చేస్తున్నాడు. ఈసారి ఇస్తే మొత్తం రాష్ట్రాన్నే మింగేయాలనే దీంట్లో ఆలోచనలతో దురాలోచనలతో కుట్రబుద్ధితో వస్తున్నాడు. ప్రజలందరూ గమనించాల్సింది ఇతను రావడము అంటూ జరిగితే ప్రపంచంలో లేని ఎవ్వరూ చేయలేనివి ఏదైనా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నట్టు కేజీ బంగారం బెంజి కారు కాదు, ఇప్పుడు కొత్తది ఇంకా ఏదైనా వేరే కొత్త కార్లు వచ్చింటే బెంజి కాక అంతకంటే పెద్దగా అది 10 కేజీల బంగారం అయినా సరే ఇస్తానంటాడు. ఎవరు చేయలేని పనులన్నీ చేస్తానంటాడు. వచ్చిన తర్వాత నిజంగానే ఎవరు చేయలేని ఆలోచించలేనంత దోపిడీ చేయగలిగిన మింగేయగలిగిన ఘనాపాటి ఘనుడు ఈయనని ప్రజలు గుర్తించాలి చంద్రబాబు నాయుడు గురించి అని మా విజ్ఞప్తి.